జెడ్పీటీసీ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ కూడా కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆందోళనకు దిగారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని నూకరాజు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని చెప్తున్నారు. అయితే సోమవారం భూతగాదాలతో నూకరాజును హత్య చేశారు గిరిజనులు. కొన్ని సంవత్సరాలుగా గిరిజనులకు నూకరాజుకు గొడవలు జరుగుతున్నాయి. గతంలో నూకరాజుపై కూడా హత్యాయత్నం జరిగింది. గతంలో కూడా ఆయన మీద ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం చూస్తున్నాం వైసీపీ జెడ్పీటీసీ నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు పోలీసులే నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది, ఈయన హత్య ఎలా జరిగింది, గిరిజనులే అని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఓవరాల్ ఒకసారి క్లియర్ అప్డేట్స్. మౌనిష, అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండల జెడ్పీటీసీ నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. అసలు ఈ నూకరాజు వర్సెస్ గిరిజనుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా భూ వివాదం నడుస్తుంది. ఈ భూ వివాదం నడిచిన నేపథ్యంలో ఆయన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు గిరిజనులకు జెడ్పీటీసీ నూకరాజుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం జరిగినప్పుడు ఆయనపై కత్తులతో దాడి చేసి హతమార్చినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈయనకు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం చటర్జీపురం వద్ద 10 ఎకరాలు, ఏదైతే జెడ్పీటీసీ నూకరాజుకు 10 ఎకరాల పొలం ఉంది. ఈ పొలానికి సంబంధించిన పట్టా నూకరాజు పేరు మీదే ఉంది. అయితే ఆ భూమిని గిరిజనులు దౌర్జన్యంగా గత 10 సంవత్సరాల నుంచి దాంట్లో పంటలు పండిస్తున్నారు. ఈ పంటలు పండించడంతో అటు గిరిజనులకు ఈయన నూకరాజుకు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో కూడా ఒకసారి గిరిజనులు నూకరాజు మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడి చేసిన తర్వాత ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు 1 నెల రోజులు చికిత్స పొందిన తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయొచ్చారు. అయితే కేవలం ఈ భూ తగాదాల మధ్య వివాదం నడిచింది. ఈ వివాదం నేపథ్యంలో హత్య జరిగింది. అయితే దీనికి సంబంధించి పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు రోడ్డు పైన కూర్చొని ఆందోళనకు దిగారు. నూకరాజు కుటుంబ సభ్యులతో సహా ఆయన ఆందోళనకు దిగడం జరిగింది. ఏదైతే ఈ హత్యకు పోలీసులే ప్రధాన కారణం, గతంలో కూడా పోలీసులకు భద్రత కల్పించమని చెప్పాము, పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ హత్య జరిగిందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా నూకరాజు తనకు ప్రాణహాని ఉందని, గిరిజనుల నుంచి తనకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అంటూ పోలీసులను ఆశ్రయించినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది. పోలీసులే ఈ హత్యకు ప్రధాన కారణం అంటూ పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మౌనిష, సో అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, గిరిజనులకి ఈయనకి ఎప్పటి నుంచి నడుస్తోంది? సో గిరిజనులు ఇప్పుడు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మౌనిష, ఈయన ఏదైతే నూకరాజు కొయ్యూరు మండల జెడ్పీటీసీ నూకరాజు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అయితే ఆయనకు నర్సీపట్నం నియోజకవర్గంలో భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి గత కొన్ని ఏళ్లుగా గిరిజనులకు ఆయనకు వివాదం నడుస్తుంది. ఈ వివాదం నడిచేటప్పుడు గిరిజనులు ఆ భూమిని దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నారంటూ ఒక ఆరోపణ ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో గతంలో ఆయన పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గిరిజనులు ఒకసారి దాడి చేశారు. ఆ దాడి నుంచి ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడ్డారు. తర్వాత ఏదైతే మొన్న ఏదైతే జరిగిందో ఆ పొలం దగ్గర ఈయనకు వాగ్వాదం జరగడంతోనే మాకుమ్మడిగా గిరిజనులు దాడి చేసి ఆయన హత్య చేశారని సమాచారం వస్తుంది. ఓవరాల్ గా గతంలో జరిగినప్పుడు కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేవలం ఇరు వర్గాలను పిలిచి ఏదైతే నూకరాజును తర్వాత గిరిజనులను పిలిపించి కేవలం పోలీసులు బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. ఆ రోజే కఠినమైన సెక్షన్లు పెట్టింటే ఈ పరిస్థితి ఉండేది కాదు. గిరిజనులు పోలీసులు నిర్లక్ష్యంతోనే గిరిజనులు తమపై రెచ్చిపోయారు. తమ 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 భర్తను దాడి చేశారంటూ నూకరాజు భార్య కూడా ఆరోపిస్తున్నారు. మౌనిష.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. చూస్తూ ఉన్నాము, కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు ప్రాణహాని ఉందని నూకరాజు చెప్పినా పోలీసులు పట్టించుకోలేదంటూ చెప్తున్నారు ఆయన.